ఫస్ట్ నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ 5 ఇయర్స్ బేబీ గర్ల్ది. లాంగ్ స్కర్ట్ పైకి మ్యాచింగ్గా చేయించిన లాంగ్ బ్లౌజ్ బేసిక్ కలర్ వచ్చేసి పింక్, డార్క్ పింక్ కలర్ బ్లౌజ్కి కాంట్రాస్ట్ కలర్లో వర్క్ చేయించాము. ఈ బ్లౌజ్ యొక్క బాటమ్ కలర్ మల్టీ కలర్స్ సిల్వర్, గ్రీన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ మరియు ఆరెంజ్ కలర్ మిక్సింగ్తో ఉంటుంది. అందుకే అందులో ఉన్న 2 కలర్స్ కాంట్రాస్ట్ కలర్స్ తీసుకొని దానితో వర్క్ చేయించడం జరిగింది. లైట్ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్, ఆ 2 కలర్స్. ఈ బ్లౌజ్లోని వర్క్ డీటెయిల్స్లో వెళ్తే లోడింగ్ డిజైన్ వచ్చేసి సిల్వర్ కలర్ నాట్ స్టిచ్ వేశారు. తర్వాత గ్రీన్ అండ్ సిల్వర్ ఆల్టర్నేటివ్ కలర్స్గా తీసుకొని ఒక పెద్ద స్టిచ్ వేసిన తర్వాత కుందన్స్తో ఫ్లవర్ డిజైన్ ప్లాన్ చేశారు. ఆల్టర్నేటివ్ ఫ్లవర్స్, కుందన్స్, స్టోన్స్, సిల్వర్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ థ్రెడ్స్తో ప్లాన్ చేశారు. ఈ బ్లౌజ్ యొక్క స్కర్ట్లో హారిజాంటల్ లైన్స్ డిజైన్ రావడం వల్ల బ్లౌజ్ మొత్తం వర్టికల్ లైన్స్తో డిజైన్ చేశారు. ఈ వర్టికల్ లైన్స్లో కుందన్స్, పర్ల్స్, బీడ్స్తో ఆల్టర్నేటివ్ లైన్స్లో ఆల్టర్నేటివ్ డిజైన్స్తో ప్లాన్ చేశాము. కింద దామన్లో మొత్తం కట్ వర్క్ వస్తుంది. ఈ బ్లౌజ్ బార్డర్లో ఇచ్చిన కట్ వర్క్ సిల్వర్ కలర్ థ్రెడ్తో ప్లాన్ చేశాము. 2-3 లైన్స్ వేశారు కొంచెం థిక్గా కనిపించాలి అని. ఈ బ్లౌజ్ యొక్క స్కర్ట్కి బార్డర్లో కట్ వర్క్ ఇచ్చాము. అందుకే హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని లేయర్స్ స్టెప్ బై స్టెప్ లేయర్స్ వచ్చేలాగా చేసి ఆ స్టెప్ బై స్టెప్ లేయర్స్లో కూడా గ్యాదరింగ్ ఫ్రిల్స్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సింపుల్గా స్టిచ్చింగ్ చేసి డోరీస్ ఇచ్చాం. హలో అండి, అందరికీ హాయ్. ఇప్పుడు నేను మరికొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ రివ్యూ చేస్తున్నాను. నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. రాజ్ ఫెయిరీ ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లౌజ్ బేస్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్కి గ్రీన్ కలర్ నెక్ లోడింగ్ ఇచ్చేసారు. నెక్ వచ్చేసి యూ షేప్లో ఉంటుంది. గ్రీన్ కలర్ లోడింగ్ డిజైన్ తర్వాత గోల్డ్ బీడ్స్తో ఒక డిజైన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్లో సెల్ఫ్ కలర్లో థ్రెడ్ వీవింగ్ చేశారు. తర్వాత ఆల్టర్నేట్ మ్యాంగోస్ డిజైన్తో క్రీపర్ డిజైన్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఈ మ్యాంగోస్లో గ్రీన్ అండ్ రెడ్ కలర్ థ్రెడ్తో ఫిల్లింగ్ చేశారు. నెక్స్ట్ హ్యాండ్ డిజైన్ చూద్దాం. హ్యాండ్స్ బార్డర్కి సేమ్ నెక్ డిజైనే కంటిన్యూ చేశారు. తర్వాత హ్యాండ్స్కి అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చి మిడిల్లో మాత్రం ఒక పెద్ద ఫ్లవర్ డ్రా చేసి ఆ పెద్ద ఫ్లవర్ మొత్తం థ్రెడ్తో, బీడ్స్తో ఇంకా పర్ల్స్తో ఫిల్ చేసి మధ్యలో ఒక కుందన్ డిజైన్ ఇవ్వడం అనేది జరిగింది. శారీ డిజైన్లో ఉన్న ప్రతి కలర్లు కూడా బ్లౌజ్లో మ్యాచింగ్గా ఇవ్వాలని వర్క్లో ఆ కలర్స్ అన్నీ రిపీట్ చేయడం జరిగింది. శారీ బార్డర్ కలర్ ఆరెంజ్ కలర్ని బేస్ కలర్గా తీసుకొని బ్లౌజ్ ఆరెంజ్ కలర్లో తీసుకున్నాను. బ్లౌజ్ హ్యాండ్ పైన ఇచ్చిన ఫ్లవర్ డిజైన్ అనేది శారీలో లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్స్తో ఆల్టర్నేట్గా శారీ మొత్తం రిపీట్ అవుతుంది. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఆ ఫ్లవర్ డిజైనే వస్తుంది వీవింగ్లో. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఇంకా చాలామందికి రికమెండ్ చేస్తుంది. ఈ బ్లౌజ్ బ్యాక్ డోరీస్ చాలా సింపుల్గా ఇచ్చాము, థ్రెడ్ డోరీస్. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్. ఇది కంప్లీట్గా మగ్గం వర్క్ డిజైన్ కాదు, కంప్యూటర్ వర్క్ చేయించిన తర్వాత మగ్గం వర్క్ ఫినిషింగ్ ఇచ్చారు. నెక్ పాట్ నెక్, డీప్ పాట్ నెక్ కాదు, ఓపెన్ పాట్ నెక్. ఓపెన్ పాట్ నెక్కి మెరూన్ కలర్లో లోడింగ్ ఇచ్చిన తర్వాత ఇంకొక లైన్ గోల్డ్ కలర్తో లోడింగ్ ఇచ్చారు. ఈ పాట్ నెక్ డిజైన్ని పాట్ డిజైన్తోనే కవర్ చేశారు. పాట్ డిజైన్ అనేది సెంటర్ నుంచి 2 పార్ట్స్గా తీసుకొని రైట్ సైడ్ ఒక లైన్,
లెఫ్ట్ సైడ్ ఒక లైన్ వెళ్ళేలాగా ప్లాన్ చేశారు. ఈ పాట్స్ పైన ఒక పెద్ద ఫ్లవర్ బంచ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది చూస్తే మనకి. ఈ పాట్స్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ కుందన్స్, స్టోన్స్, చమ్కీస్తో ఫినిషింగ్ ఇచ్చారు మగ్గం పైన. ఇదే డిజైన్ హ్యాండ్స్కి రిపీట్ అవుతుంది. ఈ బ్లౌజ్ శారీ కలర్ మెరూన్ కలర్ శారీ పైన పికాక్ బ్లూ కలర్లో పాట్ డిజైన్ అనేది వస్తుంది. శారీకి ఆపోజిట్ కలర్లో బ్లౌజ్ అనేది పికాక్ గ్రీన్ కలర్లో తీసుకొని శారీ కలర్ అయిన మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ని వర్క్లో యాడ్ చేసాం. ఈ వీడియో కంటే ముందు మగ్గం వర్క్ బ్లౌజెస్ వీడియో నేను ఇంకొకటి చేశాను. దాని లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డూ లైక్ అండ్ షేర్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. శారీ సింపుల్గా చిన్న బార్డర్తో రావడం వల్ల విడిగా బ్లౌజ్ పీస్ తీసుకొని వర్క్ చేయించాము. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ బుటీస్తో, ఆల్టర్నేట్ కలర్స్ ఆఫ్ బుటీస్తో వర్టికల్ లైన్స్లో వస్తుంది. వీవింగ్ డిజైన్ బ్రొకెట్ బ్లౌజ్ అంటాం కదా అది. నెక్స్ట్ నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ యొక్క శారీ నాకు చాలా ఇష్టం. అందుకే ఈ బ్లౌజ్ డిజైన్ చాలా గ్రాండ్గా చేయించుకున్నాను. శారీలో పికాక్ డిజైన్ అక్కడక్కడ బుటీస్గా రావడం వల్ల బ్లౌజ్లో కూడా పికాక్ డిజైన్తో హైలైట్ చేయించాను. శారీ కలర్ ఎల్లో కలర్ శారీకి సిల్వర్ అండ్ కాపర్ జరీ వీవింగ్తో బిగ్ బార్డర్ ఇచ్చారు. 16-15 ఇంచెస్ ఉంటుంది బార్డర్. హ్యాండ్స్లో కనిపిస్తుంది కదా, అదే జరీ బార్డర్. ఈ జరీ బార్డర్ని కవర్ చేస్తూ శారీలో బూటీగా ఇచ్చిన పీకాక్ డిజైన్ని మగ్గం వర్క్ డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుందని ఇలా ప్లాన్ చేసాం. చూడండి పీకాక్ డిజైన్ ఎంత డీటెయిలింగ్గా ఇచ్చారో. సిల్వర్ కలర్ బాడీ పైన గ్రీన్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్స్తో చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఈ డిజైన్లో కుందన్స్ అండ్ పర్ల్స్ డిజైన్ కంటే ఎక్కువగా థ్రెడ్ డిజైన్ అనేది హైలైట్ అయింది. థ్రెడ్తో జరీ వీవింగ్ ఎలా అయితే చేస్తారో అలానే చేశారు ఈ థ్రెడ్ వర్క్ అనేది. 2 పికాక్స్ ఒకదానికొకటి ఆపోజిట్లో ఇచ్చి దానిపైన క్రీపర్ డిజైన్ ప్లాన్ చేశారు. ఈ క్రీపర్ డిజైన్లో ఒక మ్యాంగో షేప్ లాగా ఇచ్చి మ్యాంగో షేప్లో ఒక పెద్ద కుందన్ స్టిక్ చేసి దాన్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాని అవుట్లైన్ మొత్తం గోల్డ్ కలర్ బీడ్స్ ఇంకా పర్ల్స్తో స్టిచ్ చేశారు. శారీలో ఇచ్చిన బ్లౌజ్నే మగ్గం వర్క్ బ్లౌజ్గా యూజ్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం హ్యాండ్స్ డిజైన్ చూద్దాం. హ్యాండ్స్ డిజైన్లో కూడా ఈ పెద్ద పీకాక్ని డ్రా చేసి చాలా గ్రాండ్గా కవర్ చేశారు. ఈ బార్డర్ ఇచ్చిన తర్వాత పీకాక్ అనేది వస్తుంది. ఈ పీకాక్ మొత్తం హ్యాండ్ ఫుల్గా సెట్ అవుతుంది. ఇందులో ఎక్కువగా కుందన్స్, బీడ్స్, పర్ల్స్ యూజ్ చేయడం వల్ల బ్లౌజ్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంది. హ్యాండ్స్ పార్ట్లో వచ్చిన జరీ వీవింగ్ మొత్తం కవర్ అయ్యే విధంగా హ్యాండ్స్ కూడా గ్రాండ్గా ఈ పీకాక్ డిజైన్ ఇంకా బార్డర్ డిజైన్తో వర్క్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ పీకాక్ డిజైన్ ఇంకా కుందన్స్ క్రీపర్ డిజైన్తో పాటు ఆల్ ఓవర్ హ్యాండ్స్ దగ్గర బాడీలో మొత్తం ఎక్కడైతే ఎంటీ ప్లేస్ ఉందో అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్తో కవర్ చేశారు. ఈ చిన్న బూటీస్ని గోల్డ్ కలర్ బీడ్స్తో కవర్ చేశారు. ఒక పెద్ద గోల్డ్ కలర్ బీడ్ని తీసుకొని దానికి సర్కిల్లో దాన్ని రౌండప్ చేస్తూ చిన్న గోల్డ్ కలర్ బీడ్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నేను చూపించబోయే బ్లౌజ్ డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ యొక్క శారీ మల్టీ కలర్స్తో వస్తుంది. గ్రీన్, పింక్, ఎల్లో, ఆరెంజ్ ఈ 4 కలర్స్తో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ చెక్స్ ఇచ్చారు ఈ శారీ మొత్తం. అందుకే బ్లౌజ్లో హ్యాండ్స్ డిజైన్ దగ్గర చెక్స్ ప్యాటర్న్ ప్లాన్ చేసాం. ఫస్ట్ నెక్ డిజైన్ చూసేస్తే లోడింగ్ మొత్తం పింక్ కలర్ థ్రెడ్తో ఇచ్చారు. పింక్ కలర్ థ్రెడ్ లోడింగ్ తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్తో చిన్న గోల్డ్ కలర్ బీడ్స్తో ఒక లైన్ ఇచ్చారు. నెక్స్ట్ కుందన్స్ చిన్న గోల్డ్ కలర్ బాల్స్ని యూజ్ చేసి ఆల్టర్నేటివ్ డిజైన్స్ ప్లాన్ చేశారు.
కుందన్ అనేది వాటర్ డ్రాప్ షేప్లో ఇచ్చేసి దానికి మొత్తం గోల్డ్ కలర్ బీడ్స్తో అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత దాని ఎడ్జ్ అనేది పర్ల్తో ఫినిషింగ్ చేశారు. నెక్స్ట్ ఒక గోల్డ్ కలర్ బీడ్ని తీసుకొని దాని చుట్టూ చిన్న చిన్న గోల్డ్ కలర్ బీడ్స్తో ఒక సర్కిల్ లాగా ఇచ్చేసి దానిపైన 3 లైన్స్ డ్రా చేసి ఆ 3 లైన్స్ పైన గోల్డ్ కలర్ బీడ్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. నెక్స్ట్ హ్యాండ్ డిజైన్ చూసేద్దాం. హ్యాండ్ డిజైన్ మొత్తం హెవీగా వస్తుంది. హ్యాండ్ డిజైన్ మొత్తం పింక్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి గోల్డ్ అండ్ పింక్ కలర్ బీడ్స్ అండ్ కుందన్స్ ఇంకా పర్ల్స్ యూజ్ చేసి గ్రాండ్గా ఫినిషింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.